హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నేను చెప్పబోతున్న కథ చక్రవర్తి యోగం. అనగా అనగా ధర్మపురి అని ఒక రాజ్యం. ఆ రాజ్యాన్ని పాలించే రాజు పేరు అనంగపాలుడు. అతడికి ఒకే ఒక్క కూతురు. ఆమె పేరు లావణ్య. పేరుకు తగ్గట్టుగానే అద్భుతమైన సౌందర్య రాశి. అలాగే ఆమె చాలా శాస్త్రాలు చదివింది. ఆమె చదివిన శాస్త్రాల్లో జ్యోతిష్ శాస్త్రం ఒకటి. ఆమెకు యుక్త వయస్సు రాగానే రాజు వరుడి కోసం అన్వేషణ ప్రారంభించాడు. ఒకనాడు రాకుమారి తన తండ్రితో, నాన్నగారు, నా జాతకంలో నా భర్త చక్రవర్తి అవుతాడని ఉంది. రాజకుమారుల జాతక చక్రాలు తెప్పించండి. చక్రవర్తి యోగం ఉన్న రాకుమారుణ్ణి వివాహం చేసుకుంటాను అంది. రాజు అనేక మంది రాకుమారుల జాతక చక్రాలతో పాటు చిత్రపటాలు కూడా తెప్పించాడు. అందరి జాతక చక్రాలు చూసిన తర్వాత ఎవరికీ చక్రవర్తి అయ్యే యోగం లేదని రాకుమార్తె తేల్చివేసింది. అప్పుడు రాజు ఆమెతో, అమ్మా, నువ్వు చిత్రపటాల్లో రాకుమారుడి అందచందాలు చూసి వారి గుణగణాలు తెలుసుకుని నీ సమ్మతి తెలియజేయి. అతడి చక్రవర్తి యోగం సంగతి నీ గురువు జ్యోతిష మార్తాండ గారు పరీక్షిస్తారు అన్నాడు. ఆ మర్నాడే రాకుమారి పొరుగుదేశపు యువరాజు చిత్రపటం చూసి ముగ్ధురాలైపోయింది. వెంటనే ముహూర్తం పెట్టించి రాజు అతడితో తన కుమార్తె వివాహం వైభవంగా జరిపించాడు. తన గురువు జ్యోతిష మార్తాండ కాశీయాత్రలో ఉన్నాడు. మరి తన భర్త జాతక చక్రాన్ని ఎవరు పరీక్షించినట్టు? రాకుమారి లావణ్య ఈ సందేహాన్ని తండ్రి దగ్గర వెలిబుచ్చింది. దానికి రాజు నవ్వుతూ, నీ జాతకంలో నీ భర్త చక్రవర్తి అవుతాడని ఉంది కదా, అందువల్ల పెళ్లి కుమారుడి జాతకం వేరే పరీక్షించనవసరం లేదనిపించింది అన్నాడు. కథ కంచికి మనం ఇంటికి. మరిన్ని మంచి కథల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.